తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా తమ్ముళ్ళకి చెల్లెలకి అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి తల్లిదండ్రులకి వెరీ గుడ్ ఈవినింగ్. అందరూ కూడా ఈరోజు ఏదైతే తెలంగాణ హైకోర్టు ఏం డెసిషన్ ఇచ్చింది, ఏం జరుగుతుందని చాలా టెన్షన్ తోటి ఇవాళ ఉదయంకి వెళ్ళి చాలా మంది పిల్లలు అదేవిధంగా తల్లిదండ్రులు నాకు కాల్ చేయడం జరిగింది. ముందుగా మీ అందరినీ మీకు ప్రాపర్గా నేను రెస్పాన్స్ ఇవ్వలేకపోయాను. ఎందుకనంటే రెస్పాండ్ కాలేకపోయినా నేను అడిగిన క్వశ్చన్స్కి. ఎందుకంటే నేను ఈ లీగల్ సెల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తుంటే ఇప్పుడే లైవ్కి రానికి కూడా ఒక 5 minutes లేట్ అవ్వని కారణము లీగల్ టీమ్ని వారిని కలిసి వారు మనకి సహకరించి ఈరోజు వారి యొక్క కృషి వారి వలన ఈరోజు మేము బయట ఉన్నాం. కాబట్టి ఆ లీగల్ సెల్ చైర్మన్ దామోదర్ రెడ్డి గారిని అదేవిధంగా వారి బృందం శ్రీనివాస్ గౌడ్ గారిని, వెంకటరామరెడ్డి గారిని, సామ సునీల్ రెడ్డి గారిని, ఎం శశికాంత్ గారు, ఎందుకంటే ఈ లీగల్ సెల్ టీమే మమ్మల్ని ఈరోజు ఎన్ఎస్ఏ వాళ్ళని అందరినీ బయటికి తీసుకొని వచ్చి కృషి చేయడంలో వారి కీలక పాత్ర ఉంది. కాబట్టి వారికి కంగ్రాచులేట్ చెప్పి అదేవిధంగా దామోదర్ రెడ్డి గారితో డిస్కషన్ కూడా అయింది. ఎవరైతే లీగల్ సెల్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ మన కేసు ఫైట్ చేస్తున్న దామోదర్ రెడ్డి గారిని కూడా అడగడం జరిగింది. ఏం జరిగింది ఇవాళ ఆర్గ్యుమెంట్స్ అవన్నీ కూడా అంటే, ఇవాళ ఆర్గ్యుమెంట్స్ లో ఇప్పుడు రేపటికి సుప్రీంకోర్టు డెసిషన్ పెండింగ్ ఉంది. కాబట్టి ఇవాళ ఏదో అడ్వకేట్ జనరల్ గారు గవర్నమెంట్ తరఫున ఈ నీట్ బిల్లు కొట్టేషన్ ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లో కండక్ట్ చేయాలని చెప్పి అదేదో దాన్ని ఇంప్లీట్ చేసి దాన్ని సెట్ ఎగ్జామ్స్ కి కనెక్ట్ చేయడానికి చూస్తే అది నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ స్టేట్ సంబంధించి ఉన్న పరిస్థితుల ప్రకారం స్టేట్ ఎగ్జామ్స్ పైన అంటే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. దాన్ని కన్సిడర్ చేయలేదు. దానితో పాటు ఈ యొక్క జడ్జిమెంట్ ఫస్ట్ ఫ్రైడే అనుకున్నారు. ఫ్రైడే కొన్ని కారణాల వల్ల ఆ రోజు కొన్ని కేసెస్ ఎక్కువ ఉన్నాయని ఆగస్ట్ 24th రోజు ఈ యొక్క జడ్జిమెంట్ అనేది పోస్ట్ పోన్ కావడం జరిగింది. అందరూ అనుకుంటారు అన్నా మళ్ళా పోస్ట్ పోన్ ఎట్లా అయింది అని. కాకపోతే మీరు అందరూ ఆలోచించాల్సి ఆగస్ట్ 24 వరకు వీళ్ళు ఎటువంటిది కూడా ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయొద్దు. కోర్టు ఆగస్ట్ 24 వరకు ఒక కంక్లూజన్, ఒక క్లారిటీ వచ్చే వరకు ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న ఈ యొక్క నాయకులకు కానివ్వండి సంబంధిత అధికారులకి అధికారం లేదు. ఎవరు కూడా దిగులు చెందకండి. అండ్ ఇందులో ఒక లాజిక్ కూడా ఉంది. 24th కోర్టు జడ్జిమెంట్ ఉంటే 31st మన ఈసెట్ ఎగ్జామ్ ఉంది. 31st ఆగస్ట్ రోజు ఈసెట్ ఎగ్జామ్ ఉంది. మరి 31st ఆగస్ట్ 6 రోజుల హాల్ టికెట్స్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు, కానీ పోర్టల్ ఎప్పుడు పెడతారు, ఎట్లా హాల్ టికెట్స్ విద్యార్థులకు అందుతే ఎగ్జామ్ పెట్టడానికి పాసిబులా కాదా? ఇంపాసిబుల్. వాళ్ళు పెట్టాలనుకున్నా కూడా పెట్టలేరు. 100% ఇప్పుడున్న పరిస్థితులలో ఈ రకంగా పోస్ట్ పోన్ అయితే ఎట్లా అని చెప్పి అందరు దిగులు చెందకండి. పోస్ట్ పోన్ అయినా వాళ్ళు కండక్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్క సెట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ వాళ్ళ షెడ్యూల్ ఆగస్ట్ 31st ఇది పెట్టిండ్రు, సెప్టెంబర్ 2 పాలిసెట్ పెట్టిండ్రు, సెప్టెంబర్ 9th 10th 11th 14th ఎంసెట్ పెట్టిండ్రు. దాని తర్వాత కంటిన్యూస్ గా ఎగ్జామ్స్ పెట్టారు. కానీ ఉన్న పరిస్థితులలో ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న పాలకులకి నాయకులకు కనీసం బుద్ధిశరం లేదు, సిగ్గుశరం లేదు. ఇవాళేమో ఒక మంత్రులేమో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి వాళ్ళేమో మాట్లాడతారు. మన చాలా ఏదైతే రిలీజియస్ కి సంబంధించి 2 ముఖ్యమైన పండుగలు గణేష్ చతుర్థి, దాంతో పాటు మన ముస్లిం సోదరులకి మొహరం పండుగ అనేది దీన్ని జరుపుకుంటే దీనికి ఏమని చెప్పిండ్రు, విగ్రహాలు పెట్టొద్దు, ఐడిల్స్ మండపాలు పెట్టొద్దు, సోషల్ డిస్టెన్సింగ్, గుమ్ముగూడతారు ప్రజలు అంటే ఒక మండపం దగ్గర ఒక 10 మంది 20 మంది ఉంటారు. ఒక 10-20 మంది మీరు గుమ్ముగూడితే కరోనా వ్యాప్తి ఎక్కువైతుందని ఆలోచిస్తే మరి ఇదే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే విద్యార్థులు 100లలో 1000 సంఖ్యలలో కాలేజ్కి వస్తే కరోనా పెరుగుతుందనే కనీస జ్ఞానం తెలివి కూడా మీకు లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఈ పాయింట్ ని కూడా మేము రేస్ చేయబోతున్నాం నెక్స్ట్ జరగబోయే హియరింగ్ లో. మీరు ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఏదైతే పండుగలకు సంబంధించి పండుగలు జరుపుకోవద్దు, కరోనా వస్తుందని చెప్పి మేము ఆ పండుగలు జరుపుకోకుండా మేము ఇంట్లో పండుగలు జరుపుకోవాలి. కానీ మీరు ఒంటెత్తు పోకడతో ఎగ్జామ్స్ పెడతారని డెసిషన్స్ మీరు తీసుకున్నారని చెప్పి మీరు ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని చెప్పి మా ప్రాణాలతో మీరు ఆడుకోవచ్చా? ఆడుకుంటే చూసుకుంటుంటాం అనుకుంటున్నా? ఖబర్దార్ బిడ్డ కేటీఆర్ గారు, హెచ్చరిస్తున్నా, ఇప్పటికన్నా స్పందించు. నువ్వు మాట్లాడుతావు కదా, నేను విద్యార్థుల కోసం ఉంటా, నేను యువతని ప్రోత్సహిస్తా, నేను యంగ్ జనరేషన్ బయటికి తీసుకొని వస్తా అని పదే ట్విట్టర్ లో వచ్చి మీకు నాకేదైనా సమస్యలు ఉంటే నాకు విన్నపించుకోండి, ఆస్క్ కేటీఆర్ అని చెప్పి ట్విట్టర్ లో నువ్వు ఎన్నోసార్లు ప్రజల ముందుకి విద్యార్థుల ముందుకు వచ్చినావు. కానీ విద్యార్థులు నీకు ఎన్నోసార్లు ప్రశ్నించినా గానీ వారి యొక్క ప్రశ్నలకి నువ్వు స్పందించలేదు. చాలా సిగ్గుచేటు.
ఇసొంటి ఒక మంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉండడం అనేది తెలంగాణ విద్యార్థులకి తెలంగాణ ప్రజానీకానికి చాలా సిగ్గుచేటు. ఇది మాటలు మాట్లాడడం కాదు, విద్యార్థులకు కానీ తెలంగాణ ప్రజలకి సమస్య ఉన్నప్పుడు ముందు నిల్చొని బయటికి వచ్చి వారు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే ఒక దమ్ము నీకుందా? దమ్ము లేనప్పుడు, చాతగానప్పుడు నీకు ఆ మంత్రి పదవి ఎందుకు? ఎక్కడ పోయినరు ఈ యొక్క మంత్రులు? విద్యార్థులు బాధపడుతుంటే తల్లిదండ్రులు ఒక పరిస్థితి అయోమయ గోచర పరిస్థితి అయితే మరి దాన్ని క్లారిఫై చేసిన బాధ్యత మీ పైన ఉందా లేదా? మీరు చూసుకుంటే వేరే రాష్ట్రాలలో ఎక్కడైతే కేసెట్, బిఈఓ, కేసీబీ, యూపీ ఈ యొక్క కొన్ని సెట్ ఎగ్జామ్స్ మీరు గత 2-3 నెలల్లో చూసుకుంటే ఈ సెట్ ఎగ్జామ్స్ పెట్టిన జాగాలలో ఎక్కడ కూడా సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో కాలేదు. ఆ యొక్క సేఫ్టీ మెజర్స్ కూడా ఎక్కడ కూడా మీరు చేద్దామనుకున్న పరిస్థితిలో చేయలేకపోయినారు. మనకంటే మెరుగు రాష్ట్రాలు ఉన్న కర్ణాటక ఎక్కడైతే టెస్టులు కానీ మనకంటే సదుపాయాలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవి ప్రాపర్ గా కంట్రోల్ చేయలేక కరోనా కేసులు చాలా విపరీతంగా తీవ్ర స్థాయిలో పెరిగి చాలా మంది విద్యార్థులు ఈ రోజు హాస్పిటల్ పాలైనరు. చాలా మంది విద్యార్థులు ఒక తల్లిదండ్రులు మృత్యుతో కొట్లాడుతున్నారు. ఇది వాస్తవమా కాదా? కనీసం అక్కడ పరిస్థితులు తెలిసానే మీకు బుద్ధి వస్తలేదా? కనీసం ఆ పరిస్థితి తెలిసినాకనే మీకు బుద్ధి వస్తలేదా? మీ కళ్ళు తెలుసుకుంటారేవా? ఎందుకు ఈ మొండి వైఖరి? ఎందుకు మా పట్ల మీకు మా ప్రాణాలను మీరు చంపాలని చెప్పి ఎందుకు ప్రయత్నం చేస్తుండ్రు? ఎందుకు విద్యార్థులంటే మీ కోపం? ఇప్పటికి కూడా మీకు సిగ్గు రాకపోతే మీరు కనీసం కేటీఆర్ గారు మీకు లాస్ట్ ఆపర్చునిటీ ఇస్తున్నాము. రేపు పొద్దున ఈ యొక్క ముఖ్యమంత్రికి ఆయన తనయుణ్ణి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉన్నంత తాపత్రయం, తపన తెలంగాణ విద్యార్థుల జీవితం పట్ల, తెలంగాణ విద్యార్థులు చనిపోతారనే దానిపైన లేకపోవడం ఇది మనకి చాలా బాధాకరం, చాలా దురదృష్టం. కానీ మనకి దురదృష్టం అని చెప్పి విద్యార్థులు మనమందరం చూస్తూ ఉంటామని వాళ్ళు అనుకుంటారేమో. కానీ విద్యార్థుల పక్షాన విద్యార్థుల కోసం పోట్లాడడానికి విద్యార్థులకు మాట ఇచ్చిన విధంగా తెలంగాణ ఇండస్ట్రీ ముందు మాట ఇచ్చినట్టు మా ప్రాణాలనైనా లెక్క చేయ మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా అని చెప్పి మీరు ఎగ్జామ్స్ డేట్ డిక్లేర్ చేసి పెట్టి పరిస్థితులు అంటే ఎగ్జామ్స్ అడ్డుకోనికి అవసరమైతే ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎన్ఎస్ఏ సైనికులు మేము వచ్చి నిల్చుంటాం. విద్యార్థులు ఎవరు కూడా జిల్లాలోకి రాకుండా మొత్తం బంద్ కి ప్రకటిస్తాము. యావత్ తెలంగాణ బంద్ కి పిలుపునిస్తాం. రోడ్లపైకి దిగుతాం. భయాందోళన పరిస్థితులు క్రియేట్ చేస్తాం. ఎందుకంటే కనీసం ఆ పరిస్థితులు క్రియేట్ అయితే నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇంట్లో ఉంటారు, తెలంగాణ ప్రజలందరూ క్షేమంగా ఉంటారు. అవసరమైతే మళ్ళీ లోపల పంపుతారేమో. ఈ రోజు 2 రోజులు అయితే అవసరమైతే పొద్దున 12 రోజులు 14 రోజులు అవసరమైతే 2 రోజులు లోపల పంపుతారేమో. కానీ మమ్మల్ని చంపలేరు కదా. మమ్మల్ని చంపినా కూడా ఈ యొక్క ఉద్యమం అనేది తెలంగాణ విద్యార్థులు ముందుకు తీసుకుపోతారనే నమ్మకం ఈ రోజు మాకు కలిగింది. ఎందుకంటే మేము లోపల పోయినప్పుడు తెలంగాణ విద్యార్థులు ఏ విధంగా స్పందించారో మాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. మాకు వాళ్ళ మాటలు మేమున్నామన్నా అని చెప్పేది మాకు ధైర్యంగా తీసుకొని ఈ రోజు నేను చెప్తున్నా, ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న మంత్రులను హెచ్చరిస్తున్నా, తప్పిపోయి మళ్ళీ ఎగ్జామ్స్ పైన ఏదన్నా ఒక స్టేట్మెంట్ ఇస్తే ఏ మంత్రి ఇచ్చినా అది విద్యాశాఖ మంత్రి కానీ సంబంధిత మంత్రులు కాక వేరేవారు ఇచ్చినా కూడా స్టేట్మెంట్ మీరు ఇచ్చిన నెక్స్ట్ డే మీరు ఎక్కడ తిరిగితే అక్కడ రోడ్ల పైన మిమ్మల్ని అడ్డుకుంటాము. జాగ్రత్త. విద్యార్థుల విషయంలో మాట్లాడితే ముందు కూడా చెప్పిన, ముందు కరోనా సమయంలో కూడా హెచ్చరించిన విధంగానే 100 మంది పీపీ కిట్లు వేసుకొని ప్రగతి భవన్ ముట్టడిస్తామంటే ఎవడు ముట్టడియలేడు, ఎవడు గేట్లు కూడా ముట్టుకోలేరని రంకలేసిర్రు. మీరు రంకలేసిన మీ యొక్క రెక్కల్ని కోసేసి ప్రగతి భవన్ గేట్ ముట్టుకోవడం కాదు, ఎక్కి లోపల దుంకడం కూడా జరిగింది. అది కేవలం ఒక హెచ్చరిక మటుకే. ఇప్పుడు చెప్తున్న మంత్రులు కదా, మంత్రులందరూ కూడా పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కూతలు కూస్తే గుర్తుపెట్టుకోండి, మీరు రోడ్ల పైన తిరగాలి, మీరు కూడా ప్రజల మధ్యలోనే తిరగాలి. ఆ ప్రజల్లో విద్యార్థులు కూడా ఉంటారు. ఆ విద్యార్థులు తిరగబడితే ఆ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటుందో అందరికంటే చాలా మంచిగా మీకే తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు చూసిండ్రు. మరి అటువంటి పరిస్థితులలో ఆ స్థానంలో మీరు ఉండాలనుకుంటున్నారా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకొని మీ విజ్ఞత వదిలేస్తున్నాం. అది రేపు ఈ యొక్క ఉద్యమానికి ఈ సంబంధిత, ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎక్కడున్నారో మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడా లేదా, అసలు కనిపిస్తాడా కనిపించడా అనే పరిస్థితి తెలుస్తలేదు. కేటీఆర్ మొన్న కూడా చూస్తే మంత్రులతోటి ఫుడ్ కార్పొరేషన్ మీటింగ్, అది మీటింగ్ పెట్టిందిగా
ఉదయం మంత్రులతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో మంత్రులందరూ ఉన్నారని చెప్పి మేము అలా ముట్టడి చేస్తే నువ్వే ముఖ్యమంత్రులుగా వివరించి మంత్రులందరితో మీటింగ్ పెడుతున్నావు. ఈ రోజు నీ సంబంధిత శాఖ కాకపోయినప్పటికీ నువ్వు ఒక కీలక బాధ్యత తీసుకొని అందరితో కోఆర్డినేట్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి నువ్వు సోషల్ మీడియాలో వాస్తవానికి నువ్వు విద్యార్థుల పక్షాన యువతను ఎంకరేజ్ చేస్తే మరి ఈ యొక్క సమస్య పైన బయటికి రా, బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టు, లేకపోతే లైవ్ కి రా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో లైవ్ వచ్చి విద్యార్థులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి విద్యార్థులను కన్విన్స్ చేసే దమ్ము, ధైర్యం, సత్తా నీలో ఉంటే ఎగ్జామ్ కండక్ట్ చేయి. కానీ ఇలా దాగుడు మొదలాడుకుంటే ఎక్కడో ప్రగతి భవన్ లో దాచుకొని మమ్మల్ని వచ్చి ప్రాణాలు లెక్క చేయకుండా మా ప్రాణాల పరంగా పెట్టడానికి నువ్వెవరివి, మీ అయ్యవాడు, మీ మంత్రులు ఎవరు మా ప్రాణాలతో చెలగాటలాడుకోనికి? ఖబర్దార్ బిడ్డ, మళ్ళా చెప్తున్నా ఖబర్దార్. ఇదే విధంగా కొనసాగితే ఎన్ఎస్యూ అనే పదం పేరు వింటే ఇంటి బయటికి రావాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. అటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేవనెత్తుతాము. ఆలోచించుకోండి, తస్మాత్ జాగ్రత్త. మాటలు చెప్పము, చెప్పిన మాటలు చేస్తాము, చూపించినాం కూడా. ఇప్పటికన్నా మీకు అర్థం కావాలి. దీంతో రేపు ఈ యొక్క మొన్న అరెస్ట్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు అదేవిధంగా సిఎల్పి నాయకులు మా అరెస్టులకి నిరసనగా 18th రోజు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీస్ఫుల్ సైలెంట్ ప్రొటెస్ట్ చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా రేపు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పోరాటం, ఈ యొక్క విద్యార్థుల కోసము, ఆ అరెస్ట్లకి నిరసనగా ఈ యొక్క ఉద్యమానికి ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం పైన ప్రెషర్ బిల్డ్ చేయడానికి ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క లైవ్ ద్వారా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి, ఎన్ఎస్ఐ సైనికులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరు రేపు మీరు ఈ యొక్క ప్రొటెస్ట్ లో పాల్గొనండి. విద్యార్థులందరూ ఎవరైతే ఇంట్లో ఉన్నారో నేను ముందుకెళ్ళి కూడా చెప్తున్నాను, నాకు విద్యార్థుల ప్రాణాలు ముఖ్యం. వేరే వాళ్ళ లేక మేము రోడ్లపైకి రమ్మంటలేము, ధర్నాలు చేయమంటలేము, రాస్తారోకలు చేయమంటలేము. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితులలో మీరు బయటికి వచ్చి కరోనా మీకు సోకితే మీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడొద్దని చెప్పి ఎంతో మంది విద్యార్థులు నన్ను అడిగిన, అన్న మేము బయటికి వస్తాం, అన్న మేము చేస్తామంటే ముందు నాది అదేస్తండి, ఈ రోజు నాది అదేస్తండి. మీరు క్షేమంగా ఉండాలి తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీ ప్రాణాల కోసమే మేము మా ప్రాణాలు పనంగా పెట్టినాం. దయచేసి మీరు మటుకు ఇంట్లోనే ఉండండి. మీరు చేయాల్సిన పని ఒకటే, రేపు కేటీఆర్ అగేన్స్ట్ స్టూడెంట్స్, కేటీఆర్ అగేన్స్ట్ స్టూడెంట్స్, కేటీఆర్ AGAINST అగేన్స్ట్ స్టూడెంట్స్, కేటీఆర్ అగేన్స్ట్ స్టూడెంట్స్ హ్యాష్ట్యాగ్ తోటి రేపు ప్రతి ఒక్కరు కూడా ఉదయం 10 గంటలకు వెళ్ళి మొదలు పెడితే సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూస్ గా ఆ మనిషికి తెలిసే విధంగా, మన యొక్క ఆవేదన, బాధ తెలిసే విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క ఆవేశాన్ని ట్విట్టర్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేసి ఏ విధంగా యావత్ భారతదేశం తెలిసే విధంగా, యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు చూసే విధంగా ఈ యొక్క కేటీఆర్ ఒక మాటల మాయగాడు. వాస్తవానికి తెలంగాణలో విద్యార్థులు ఈయనకి వ్యతిరేకంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం అని తెలిసే విధంగా ప్రతి ఒక్కరు యాక్టివ్ గా పాలుపంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్క నా తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, తెలంగాణ విద్యార్థులకి అందరికీ పేరు పేరున మీ వెంకటన్న నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకనంటే వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చేసే చేష్టలు యావత్ భారతదేశానికి తెలుస్తున్నా కనీసం వీళ్ళకి సిగ్గొస్తుంది. అండ్ మీ అందరు చెప్తున్నా, ట్విట్టర్ లో మీరు ట్రెండ్ చేయడం అంటే ఒకటే ట్వీట్ పెట్టడం కాదు. ఒక వ్యక్తి ఒక గంటలో 250 ట్వీట్లు పెట్టొచ్చు, మళ్ళీ గంట సమయం గ్యాప్ ఇచ్చినాక మళ్ళీ 250 ట్వీట్లు పెట్టొచ్చు. మీరు ఎన్ని పెట్టగలుగుతారో, మీకు ఇప్పుడు ఉంది కదా కోపం, కొట్టాలే ముందొస్తే అని చెప్పని ఆ మొత్తం కోపాన్ని, ఆ ఆవేశాన్ని ఆ ట్విట్టర్ లో మీ యొక్క మెసేజెస్ ద్వారా తెలియజేయండి. మీకు అనిపిస్తుందేమో, అన్న ఏమైతుంది మనం ట్విట్టర్ ట్రెండ్ చేస్తే అంటే, ప్రగతి భవన్ ముట్టడి చేస్తే ఒక గేటు దుంకుతే ఏమైంది, ఎందుకు అంతగానం రియాక్ట్ అయినరు? వేరే రాష్ట్రాల్లో ఎపిడమిక్ యాక్ట్, అన్ని యాక్ట్లు కరోనా కంట్రోల్ చేయడానికి వాడితే ఇక్కడ ఈ విద్యార్థుల కోసం పోరాడుతున్న విద్యార్థి సంఘ నాయకుల పైన కేసులు పెట్టి లోపల జైళ్లలో పెట్టడానికి యూజ్ చేశారు. అంటే ఈ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా
వాళ్ళ గలాన్ని అంచేస్తారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ప్రశ్నిస్తే ఏం పీకుతారు వీళ్ళు మనని అని తెలిసే విధంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క ఉద్యమాల్లో ఈ యొక్క ట్విట్టర్ ట్రెండ్ లో పాల్గొని మాసివ్ ప్రొటెస్ట్ చేసి దీన్ని నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థికి విజ్ఞప్తి చేస్తున్నా. పేరు పేరున మీకే, మీకోసం, ఇది మన కోసం, మన పోరాటం. మనం పాల్పంచుకొని దీన్ని సక్సెస్ చేయకపోతే ఈ యొక్క పోరాటం ఉద్యమం నీరు గారిపోతుంది. వాళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు దీన్ని ఎన్ని రకాలుగా, ఉదయమే తెలిసింది నాకు, చాలా మంది టీఆర్ఎస్ నాయకులు దీన్ని ఏ రకంగా ఫెయిల్ చేయాలి, దానికి ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో దీన్ని బ్లాక్ చేయవచ్చా, ఏ రకంగా చేయొచ్చు, దీన్ని స్క్రీనింగ్ చేయొచ్చా, ట్వీట్ లేకో కనబడకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎన్ని చేసినా మన బలమేందో, మన బలగమేందో రేపు ఈ జరగబోయే ఒక ట్రెండ్ లో మనం చాలా క్లియర్ గా చూపివ్వాలి. దానితో పాటు చాలా మంది విద్యార్థులు ఎన్ఎస్ఏలో అన్న మాకు ఇంట్రెస్ట్ ఉంది, మీతో పాటు మేము పాల్పంచుకుంటాం అన్న, మా తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసారు, మేము వస్తామన్న, తెలంగాణ సమాజాన్ని శుద్ధి చేసుకునే ఒక ప్రక్రియలో మేము భాగస్వామ్యం అవుతామన్నా అని చెప్పి నాకు ఎంతో మంది ఫోన్ చేయడం జరిగింది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీకోసం సపరేట్ గా తెలంగాణ ఎన్ఎస్ఏ తరఫున తెలంగాణ NSUI.org తెలంగాణ NSUI.org అన్న ఒక వెబ్సైట్ లాంచ్ చేసినాము. ఆల్రెడీ ఇప్పుడు ఉంది, ఆల్రెడీ ఫంక్షనింగ్ అవుతుంది. మీరు ఇప్పుడు కూడా దానికి లాగిన్ కావచ్చు. తెలంగాణ NSUI.org లో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు స్టూడెంట్ కమ్యూనిటీ అని కనిపిస్తుంది. స్టూడెంట్ కమ్యూనిటీ అది క్లిక్ చేసిన తర్వాత, స్టూడెంట్ కమ్యూనిటీ క్లిక్ చేస్తే మీకు దాని తర్వాత హెల్ప్ డెస్క్ వస్తుంది. హెల్ప్ డెస్క్ అనే ఆప్షన్ వచ్చినాక అందులో మీరు రిజిస్టర్ అని నొక్కితే, హెల్ప్ డెస్క్ పైన నొక్కితే మీరు రిజిస్టర్ అవుతారు. డైరెక్ట్ గా మీకు కంప్లైంట్ అని కనిపిస్తుంది, కంప్లైంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ కంప్లైంట్ నొక్కిన తర్వాత సంబంధిత ఏ డిస్ట్రిక్ట్ నేమ్స్ వస్తాయి. మీకు 31 జిల్లాల పేర్లు వస్తాయి. మీరు ఏ జిల్లాకి సంబంధించిందో ఆ డిస్ట్రిక్ట్ పేరు మెన్షన్ చేసిన తర్వాత మీరు ఇమీడియట్ గా మీ యొక్క కంప్లైంట్ అందులో మీరు ఎంటర్ చేస్తే ఇమీడియట్ గా ఆ కంప్లైంట్స్ అన్ని కూడా ఆ జిల్లాకు సంబంధించిన ఆఫీస్ బేరర్స్ కి ఇమీడియట్ గా మెయిల్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీకు ఇంకా అందుబాటులో ఉండాలి, అందరికీ కన్సర్న్ ఉండాలి, ప్రతి ఒక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్ని కూడా ఆన్ రికార్డ్ ఉండాలి అని చెప్పి ఇది కూడా తీసుకురావడం జరిగింది. తెలంగాణ ఎన్ఎస్ఏలు ఎవరైతే ఈ యొక్క ఉద్యమంలో తెలంగాణ శుద్ధి చేసుకునే ఒక ప్రక్రియ ప్రారంభమైంది, ఈ ప్రక్రియలో భాగస్వాములు అయిదామనుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఈ యొక్క వెబ్సైట్ తెలంగాణ NSUI.org లో రిజిస్టర్ కావచ్చు. ఇది మీ ప్లాట్ఫామ్, మన ప్లాట్ఫామ్, మన కోసం మనం సృష్టించుకున్న ఒక ప్లాట్ఫామ్. మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు కండి. ఇది మన పోరాటం, మన కోసం మనం పోరాడుతున్నాం, మన తల్లిదండ్రుల కోసం మనం పోరాడుతున్నాం, మన కుటుంబాని కోసం మనం పోరాడుతున్నాము. ఏ విధంగా అయితే టీఆర్ఎస్ పాలకులు వాళ్ళ కుటుంబం కోసం ఆయన ముఖ్యమంత్రి, ఆయన కొడుకు మంత్రి, ఆయన అల్లుడు మంత్రి, ఆయన బిడ్డకి ఆమె కూడా ఏదో ఒక పదవిలో వీలైతే రేపొద్దున మనకి వయసు వస్తే ఆయన కుటుంబం గురించి ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాం, మన కుటుంబాన్ని గురించి మనం ఆలోచించుకోవద్దాం. మీరే ఆలోచించండి. అందుకే ఒకవైపు రేపు ట్విట్టర్ ట్రెండ్, దాంతో పాటు ఈ యొక్క ఉద్యమంలో దానిపైన కూడా ప్రెషర్ బిల్డ్ అవుతుంది. సుప్రీంకోర్టు డెసిషన్ ఏ విధంగా వచ్చినా మీకు మాట ఇచ్చిన విధంగా కోర్టు డెసిషనే కదా ఎట్లా అని ఆలోచించకండి. కోర్టులో వాస్తవానికి జెన్యున్ గా న్యాయంగా చూస్తే మనకి జడ్జ్మెంట్ మన పాజిటివ్ గా రావాలి. కాక వీళ్ళు తమాషాలు చేసి, డ్రామాలు చేసి, అడ్డగోలు చేష్టలు చేసి ఆ కోర్టును కూడా మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నిస్తే మీకు తెలుసు కదా, రోడ్ల పైన దిగి కొట్లాడిని కూడా ఎంత పోయలేదు. మా అయితే ఏం చేస్తారు, మన 30 మంది వస్తే జైల్లో పెట్టారు. రేపు పొద్దున 300 మందితో చేస్తా, 300 మందితోటి నెక్స్ట్ ప్రోగ్రామ్ చేస్తా. ఏం బిక్తారు, ఏ జైల్లో పెడతారు 300 మందిని, ఏడ ప్రవేశపెడతారు మమ్మల్ని. వర్చువల్ గా మీరు మమ్మల్ని చూపించాలి 300 మంది అంటే పొద్దున్నకే సాయంత్రం అయిపోతుంది. మొన్న 6 గంటలకే రాత్రి 12 అయింది 31 మందికి జడ్జికి చూపించాలంటే. 300 మందిని చేయాలంటే ఒక్క DCM వస్తేనే ఇట్లా చేసి ఎట్లా వస్తాం, ఎక్కడికి వెళ్ళి వస్తాం, ఏ బట్టలలో వస్తాం, ఏ వేషాలు వేసుకొని వస్తాం తెలియదు. ఏడ మునిగితే ఏడ వెళ్తామో మాకే తెలియదు. ఏ ఇంటెలిజెన్స్, ఏ విజిలెన్స్ ఏది పనిచేయదు. స్టూడెంట్ కమ్యూనిటీ తెలుసుకున్నాక మీరేదిగా ఎవడైంది పీకేది, రాష్ట్రం సాధించుకుంది మేము. మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా, ఇప్పటికన్నా మీ వైఖరి మార్చుకోండి. టిఆర్ఎస్ సంబంధించిన విద్యార్థి సంఘాలు కానివ్వండి, వేరే విద్యార్థి సంఘాలు, మనం విద్యార్థుల కోసం పనిచేస్తున్నాం. ఇప్పటికన్నా మీరందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్పంచుకోండి. లేకపోతే మిమ్మల్ని
తెలంగాణ విద్యార్థులకి ద్రోహులు లెక్క చూస్తారు. రేపు పొద్దున ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ విద్యార్థుల ముందు పోతే ముఖం పైన తూవను ఉంచుతారు. గుర్తు పెట్టుకొని ఇప్పటికన్నా బయటికి రావాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే మీరు ఇంకోటి ఈ తెలంగాణ NSOI ORGలో ఏ విధంగా రిజిస్టర్ కావాలో మేము ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తాము రేపు మార్నింగ్ వరకు. అంటే రేపు ట్విట్టర్ దగ్గర ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఎవరు టెన్షన్ పడకండి ఎట్లా కావాలని. ఆ వీడియో కూడా తయారు చేసి మీ ముందు పెడతాం. ఆ వీడియో కూడా అఫీషియల్ ప్లాట్ఫామ్స్ లో ఉంటుంది మా దాంట్లో. ఇంకా మీకు ఎవరికి ఏమేమి డౌట్స్ ఉన్నాయి, ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి ఇమీడియట్ గా కామెంట్ బాక్స్ లో కొట్టండి, దానికి మీకు ఆన్సర్ చేస్తాను నేను. JEE మెయిన్స్ పైన అండ్ నీట్ పైన ఇవాళ వాళ్ళు వేసిన బిల్ అనేది కొట్టేసిండ్రు. ఏదైతే వేరే కంట్రీ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు రాలేదని దానిపైన కూడా ఇంకొక బిల్ వేస్తున్నారు. వీలైతే దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం మేము అదే విధంగా మా నేషనల్ ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నా. టెన్షన్ పడకండి, దానిపైన కూడా ఏదో ఒకటి చేసి క్లారిటీ తీసుకొని వచ్చి మీకు చెప్తాం. మీరు రేపు పొద్దున వెళ్ళి రేపు పొద్దున్న సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పోయి ఆ డేటా అనేది తీసుకొని దాన్ని కూడా దానిపైన కూడా వేసి దానిపైన కూడా క్లారిటీ తీసుకొని వచ్చి సొల్యూషన్ తీసుకొని, కానీ సెప్టెంబర్ మంత్ లో వాళ్ళకి సప్లిమెంటరీ కండక్ట్ చేయాలి. ఇప్పుడు కండక్ట్ చేసే పరిస్థితిలో లేరు కాబట్టి దానిపైన కూడా పాస్ చేసే విధంగా ఒక కంక్లూజివ్ డెసిషన్ తీసుకొని వస్తాం. అన్న బీటెక్ ఎగ్జామ్స్ అంటే NSOI తెలంగాణ NSOI.org NSOI.org వెబ్సైట్. తెలంగాణ NSOI కాదు, NSOI.org. ఆ వెబ్సైట్ లింక్ కూడా ట్విట్టర్ లో అన్ని అఫీషియల్ సైట్స్ లో ఉంటుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో ఆ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ కావచ్చు. దానిపైన ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అఫీషియల్ మేము వీడియో రిలీజ్ చేస్తాం. అన్న బీటెక్ ఎగ్జామ్స్ అంటున్నా. బీటెక్ ఎగ్జామ్స్ పైన రేపు సుప్రీంకోర్టులో డెసిషన్ ఉంది కదా, ఎక్కడైతే కండక్ట్ చేస్తారో ఆల్రెడీ 24th వరకు అయితే ఏమీ పెట్టదని క్లారిటీ వచ్చింది. వాళ్ళు ఫస్ట్ కండక్ట్ చేస్తారది ఎప్పుడు జూలై 1 కదా. జూలై 1 అయిపోయి ఆగస్ట్ 1 అయిపోయి ఇప్పుడు సెప్టెంబర్ 1 కూడా రానికి వస్తుంది. టెన్షన్ పడకండి, ఇంకా మేము ఉన్నాం. నీట్ ఇంకా JEE మెయిన్స్ ఈరోజు సుప్రీంకోర్టులో కొట్టేసారు అన్న, దాని గురించి దానిపైన కొట్టేసిన దానిపైన ఇంకా అడిషనల్ గా వేరే స్టూడెంట్స్ తో ఏ రకంగా ఇంప్లీట్ కొత్త పిటిషన్ ఏ రకంగా వేయగలుగుతామో దానిపైన వేస్తున్నాం. న్యాయ వ్యవస్థ పైన నమ్మకంతో చాలా శాంతియుతంగా ఉన్నాం. ఆ నమ్మకం పోతే ఈ శాంతి పోతుంది, ఈ రకంగా ఉండే పరిస్థితి పోతుంది. నిన్న కూడా చెప్పినా, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా, ఈ రోజు భయపడేది రెండు విషయాలకు. ఒకటి కరోనా, రెండోది పోలీసులు జైలు వేస్తారని. ఇవి రెండు మా పైన చూపించేసారు. రెండు భయాలు పోయినాయి. ఇక భయపడేది ఏం లేదు, టెన్షన్ పడకండి. ఏ ఎక్స్టెంట్ కన్నా పోనీకి రెడీ ఉన్నాం, ఏమి చేయనీకన్నా సిద్ధంగా ఉన్నాం. అన్న సెట్ ఎగ్జామ్స్ అంటే సెట్ ఎగ్జామ్స్ పైన కదా ఇప్పటిదాకా క్లారిటీ ఇచ్చింది. సెట్ ఎగ్జామ్ సంబంధించి 24th ఉంది. నెక్స్ట్ తెలంగాణ రేపు 18th రోజు రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. దానిపైన కూడా రేపు ఏందో క్లారిటీ వస్తే మీ ముందు లైవ్ వచ్చి దానిపైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 20th రోజు ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించి ఉంది, దానిపైన కూడా మీకు క్లారిటీ ఇస్తాను. 24th తెలంగాణది బహుశా 24th రోజు లాస్ట్ ఉంటుంది. 24th రోజు వీ కెన్ గెట్ ఏ కంక్లూజివ్ డెసిషన్. అంటే మనకి అంతిమ తీర్పు 24th రోజు వచ్చే అవకాశాలు చాలా మటుకు ఉన్నాయి. టెన్షన్ పడకండి, ఎందుకంటే వేరే రాష్ట్రాలలో ఆల్రెడీ సెట్ ఎగ్జామ్స్ పెట్టేసిండ్రు. కానీ ఈ రోజు వరకు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్స్ పెట్టనివ్వలేదు. అంటే ఇది NSOIతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల యొక్క సంకల్పం, పట్టుదల మనం సాధించినాం. కాబట్టి ప్రభుత్వాలు భయపడి ఇది పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుంది. నాకు ఇంకొక సమాధానం చెప్పాలనుకుంటున్నా. నా ఒక మిత్రుడు నాకు అడిగిండు, కేటీఆర్ గారి పైన ట్విట్టర్ ట్రెండ్ ఎందుకు పెట్టారు, సంబంధిత మంత్రి కాదు కదా అని. ఎందుకంటే TRS పాలన ఉన్న ఏ ఒక్క మంత్రిని గాని ఎమ్మెల్యేని గాని సంబంధిత నాయకులని అసలు వాళ్ళ పదవులలో ఉన్నారనే మాట మర్చిపోయి ఆ ఒక కుటుంబానికి చెప్రాసి పని చేస్తుర్రు, ఆ యొక్క కుటుంబానికి బానిసల లెక్క పని చేస్తుర్రు. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ విద్యార్థులకి బానిసల లెక్క పని చేయాలని చెప్పి ఎన్నుకుంటే మీరు ఒక కుటుంబానికి బానిసల లెక్క పనిచేస్తారు. కాబట్టి మిమ్మల్ని ఎవరిని కూడా పరిగణలోకి తీసుకుంటలేము. ఆ యొక్క ముఖ్యమంత్రిని పరిగణలోకి తీసుకున్నామంటే బర్రపైన నీళ్లు వచ్చినా కానీ ఏం చేసినా కూడా స్పందించారు. కాబట్టి కనీసం ఈ మనిషి అయినా స్పందించడా అని చెప్పి తెలుసుకున్నామని చెప్పి ఆ మనిషిని రేపు ప్రశ్నించబోతున్నాము. మరి ఆ మనిషి ఈ యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్తాడా, లేకపోతే మన ప్రశ్నలకి భయపడి ఈయన కూడా ఫార్మ్ హౌస్ లో దాచుకుంటాడా? రేపు సాయంత్రం వరకు మనకు కూడా క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో రేపు ఈ ట్విట్టర్ ట్రెండ్ అనేది పెడుతున్నాం. నా ఇంటర్ ఫస్ట్ ఇయర్
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పైనే దానిపైన ఇంతకుముందు చెప్పింది ఆ స్టూడెంట్స్ డేటాని తీసుకొని ఇస్తాం. డిప్లొమా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఎలా? అన్ని ఎగ్జామ్స్ సెట్ కానివ్వండి, ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లొమా, ప్రతి ఒక్క కోర్సు ఇంటర్ కాడికి మొదలు పెట్టి అన్ని కూడా కోర్ట్ డెసిషన్ కోసం ఆగినాయి. ఇప్పుడైతే ఏవి కండక్ట్ చేస్తలేరు కదా. అండ్ ఆన్లైన్ లో కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ ఒక్కసారి కోర్ట్ డెసిషన్ వచ్చినాక పాస్ చేయమన్నాక ఈ ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసిన దేనికి పనికి వస్తాయి? గోడలు గీక్కొని పనికి వస్తాయి. టెన్షన్ పడకండి, ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి, మీ ఇంట్లో గురించి జాగ్రత్తగా చూసుకోండి. అదొకటే మీకు నేను రిక్వెస్ట్ చేసేది. ఎందుకంటే మాకు తెలుసు సిటీలు ఇంత కరోనా చాలా మంది ఊర్లోకి వెళ్ళి విద్యార్థులు హైదరాబాద్ రానికి భయపడుతుండ్రు. మేమేమో రోడ్ల పైన తిరుగుకుంటా ప్రొటెస్ట్లు చేసుకుంటా ఎవరి కోసం చేస్తున్నాం? మీకోసం చేస్తున్నాం. మా ప్రాణాలను పరంగా పెట్టి చేస్తున్నాం సార్. నేనంటే మీకు మాట ఇచ్చిన నాతో పాటు భావం గుడ్డిగా మొన్న విద్యార్థులు 30 మంది విద్యార్థులు ఎంత మీకు మొన్న చెప్పనీకి నాకు మాటలు రాలేదు. చెప్తే నా కళ్ళలో ఈ రోజు కూడా నీళ్లు తిరుగుతున్నాయి. ఒక వ్యక్తిని మనము బయట షెట్టు తీయమంటే ఎక్కడైనా పోయి షెట్ ఇప్పి నిల్చోమంటే మనం 10 సార్లు ఆలోచిస్తాం. అసలు జైల్లో పోయినాక 30 మంది విద్యార్థులను నిలబెట్టి చాలా ఘోరంగా ప్రతి ఒక్కరు బట్టలు ఇప్పేసి ప్రతి ఒక్కరు నిల్చోమని చెప్పి ప్రతి ఒక్కరిని చెక్ చేసి చాలా దారుణంగా ఆ జైలు పరిస్థితి చెక్ చేసి రాత్రి 12 గంటలకి చల్లటి నీళ్లతో స్నానం చేసి బట్టలు ఇప్పేసి వచ్చి నిల్చొని మా దగ్గర ఏం లేవని చెప్పి ఆయన తీవ్రవాదులు టెర్రరిస్టులు ఎట్లయితే సినిమాల్లో చూపిస్తారు, వీళ్ళకేమైనా ఉన్నాయా, వీళ్ళేమైనా ఆయుధాలు పట్టుకొస్తుండ్రా, వీళ్ళకేమైనా టాటూలు ఉన్నాయా, ఏదైనా ఉన్నాయా చెక్ చేసినట్టు మొత్తం అందరినీ నగ్నంగా చేసి చెక్ చేసి తర్వాత మళ్ళీ ఉన్నాయన్ని తీసేసుకొని లోపల పంపించి బట్టలన్నీ ఆడు నేను చెక్ చేసుకుని ఒక అర్ధగంట వెయిట్ చేయించి బ్యారక్ ఓపెన్ చేయించి దాని తర్వాత రాత్రి 12:30కి మాకు చీపులు కట్టించి మా బ్యారక్ మేమే ఊడ్చుకొని సాఫ్ చేసుకొని దాని తర్వాత బట్టలు వేసుకొని మేము పడుకున్నకి రాత్రి 2 గంటల తర్వాత పొద్దున 5:30కి వచ్చి లేపి కావాలని 5:30కి లేపాల్సింది 4:30కే వచ్చి లేపి పండుకొని కూడా పండుకుంటూ సరే లేవురా అని చెప్పి చాలా అసభ్యకరంగా చాలా గలీజ్ మాటలు మాట్లాడాను. దాని తర్వాత కావాలని చెప్పని ఇడ్లీలు తీసుకొని వచ్చి ఇడ్లీలో మా ముందే చట్నీ తీసుకొని వచ్చి చట్నీలా నార్మల్ మనం ఏదైతే బాత్రూమ్ కి వాడే బకెట్లో నీళ్ళు తీసుకొని వచ్చి నీళ్లు పోసి ఇవ్వడం అంటే తినొద్దు అని చెప్పని. దాని తర్వాత అన్నం అనేది అన్నంలో కావాలని చెప్పని అన్నం మంచి అన్నం ఉన్నదాన్ని కూడా తీసుకొని వచ్చి కావాలని చెప్పి పాత దానిపైన పాసిపోయిన అన్నం పెట్టడం వల్ల దానిపైన పప్పు చేయాలని చెప్పని పప్పు పోసి మన బకెట్లో నీళ్లు తెచ్చి నీళ్లు పోయడం అంటే ఇస్తున్నట్టు చూపించే తినొద్దు వీళ్ళు అని చెప్పి ఎన్ని రకాల ఇబ్బంది పెట్టగలుగుతారు, అన్ని రకాల ఇబ్బంది పెట్టారు. 31 మంది కనీసం పొద్దున ఒక 10 నిమిషాలు బాత్రూమ్ లోకి అని చెప్పి తెచ్చి 10 నిమిషాలు లోపల రాకపోతే బలిమిటికి లోపలే చేసేయడం. తర్వాత అదే సేల్లో బాత్రూమ్ పోమని చెప్పి నీళ్లు రాకపోవడం, బాత్రూమ్ పోతే కనీసం వాడు నీళ్లు వస్తలేవని చెప్పి మళ్ళా వాసన ఉండగలుగుతామని చాలా మంది తినలేదు, తినే పరిస్థితి లేదు. 2 రోజులు ఉపవాసం. క్యాంటీన్ లో మేము ఆర్డర్ ఇచ్చుకుంటే కూడా ఫుడ్ అనేది మాకు 24 గంటల తర్వాత అందించారు. మెడికల్ ఫెసిలిటీ లేదు, శానిటైజింగ్ లేదు, ఏది లేదు. ఒక తీవ్రవాదులను కూడా ఒక దొంగలను కూడా రేపిస్టులను కూడా మర్డర్ చేస్తున్న కూడా అంత దారుణంగా చూడాలి, అంత దారుణంగా మమ్మల్ని లోపల చూసారు. ఇన్ని సహించినాం. మానసికంగా శారీరకంగా ఎన్నో బాధలు పెట్టిండ్రు. మా తల్లిదండ్రులను కూడా ఎంతో భయాందోళన పరిస్థితి గురి చేశారు. కానీ దేనికి కూడా మేము ధైర్యంగా ఉన్నాం. కేవలం మా ధైర్యం తెలంగాణ విద్యార్థులు మీకోసం పోరాడుతున్నాము. మేము చేసే ఒక పోరాటం ఏదైనా కూడా పోనీ విద్యార్థులు క్షేమంగా ఉన్నారు, మా తమ్ముళ్ళు చెల్లెళ్ళ కోసం చేస్తున్నాం అన్న నమ్మకంతో ఇవన్నీ చేస్తున్నాం. మీరందరూ దయచేసి మీరే ఆలోచించండి. ఇటువంటి పరిస్థితులు మనం సినిమాలో చూస్తేనే ఆ ఒక పరిస్థితులు చూస్తేనే బాధ అనిపిస్తుంది. మన పరిస్థితులు స్వయంగా ఎక్స్పీరియన్స్ అయితే ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే మొన్న కూడా మీకు షేర్ చేసి ఒక విషయాలు చెప్తే మీరు ఆవేశపడతారు, మీరు బాధపడతారు, మీకు ఈ విషయాలు చెప్పొద్దని చెప్పి చెప్పలేదు. కానీ ఈరోజు కొంతమంది విద్యార్థులు వచ్చి లేదన్నా తెలియాలి ఏమేమి ఉన్నాయని చెప్పి కొంతమంది అని అడిగితే లేదు తమ్ముడు సరే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ప్రతి విద్యార్థులకు చెప్తా ఈరోజు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకా మీకు దేనిపైన డౌట్ కానీ ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు ఇంకా ఉన్నాయంటే వరకు టెన్షన్ పడకండి. మేమున్నాము. ముందు మాట ఇచ్చినట్టు మీ ఇంట్లో ఒక సొంత అన్న లెక్క తెలంగాణలో ఉన్న NSY సైనికులందరూ కూడా పనిచేస్తారు. తప్పకుండా విజయం సాధించే వారికి అది జ్యుడిషియల్ లీగల్ గా కానివ్వండి శాంతియుతంగా సాధించే ప్రయత్నం చేసినాం. లేకపోతే కేవలం మొన్న ఒక హెచ్చరిక జారీ చేసినాము. వినని పక్షాన యావత్ తెలంగాణ బంద్కు పిలుపునిస్తాము. ఎక్కడ కూడా ఏ ఒక్క మంత్రులని నాయకులని రోడ్ల పైన తిరగనివ్వము. మీకు మాటిస్తున్నా
మీకు న్యాయం జరిగే వరకు మీ మన ఒక పోరాటానికి ఒక దిశ దొరికే వరకు ఈ యొక్క పోరాటం కొనసాగుతుంది. అంతవరకు ప్రతి ఒక్క విద్యార్థులు దయచేసి నా తమ్ముళ్ళకి చెల్లెలకి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి, మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం వస్తే మేమున్నాం మీకోసం, కేవలం మా పైన చెప్పండి. మీ యొక్క సమస్యని మా సమస్య లెక్క భావించి మేము పోరాడతాము. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్, బై బై.